నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. టెక్నాలజీ అనేది ఎప్పుడూ రెండు వైపులా పదునున్న కత్తి. కనిపించని వైపు దీని పదును చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రపంచాన్ని పరుగులు పెట్టేస్తున్న టెక్నాలజీలో చీకటి కోణాన్ని చూసి ప్రపంచం ఉలిక్కిపడింది. హ్యాకింగ్ అనేది కొత్త కాకున్నా దాని గాఢత పెరుగుతున్న తీరు శీతాకాలంలోనూ చెమటలు పట్టేంత ఆందోళన కలిగిస్తోంది. ఇది ట్రైలర్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఫుల్ లెంత్ సినిమా చూడాల్సి ఉంటుందన్న హెచ్చరికలు నిద్ర మాత్రలు మింగినా నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాయి. ర్యాన్సమ్వేర్ దాడితో మన కంప్యూటర్లలో సమాచారం భద్రంగా ఉందా? అసలు మన సమాచారం భద్రంగా ఉంటుందని నమ్మే పరిస్థితి ఉందా? ప్రతి ఇంట్లోకి కంప్యూటర్ వచ్చేస్తుంటే ప్రతి కంప్యూటర్లోకి వచ్చేస్తున్నారు హ్యాకర్లు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి చోటకు అంటువ్యాధిని మించి వేగంగా వ్యాపిస్తున్నారు. సాంకేతికత సాయంతో దూసుకెళ్లాలని ప్రపంచం పరుగులు పెడుతుంటే సమస్త సమాచారాన్ని దోచేసేందుకు దూకుడుగా దూసుకెళ్తున్నారు. ఎక్కడ జరిగింది, ఎవరు చేశారనే దాని గురించి ఇదమిద్దమైన సమాచారం లేకుండా ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్లే బాధితులు. రానున్న రోజుల్లో కంప్యూటర్లలో వైపరీత్యాలకు తాజా దాడి నిదర్శనం అనుకోవచ్చా? ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు లక్షల మంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం కంప్యూటర్లు ర్యాన్సమ్వేర్ బారిన పడ్డాయి. టీటీడీ ప్రతి చోట ప్రతి దశలోనూ కంప్యూటర్ను విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఇందులో అత్యాధునిక సాఫ్ట్వేర్ను వాడుతున్నారు అధికారులు. ప్రపంచ దేశాలను గడగడలాడించిన వానాక్రై ర్యాన్సమ్వేర్ అటు తిరిగి ఇటు తిరిగి తిరుమల గిరులను తాకింది. టీటీడీలోని పరిపాలనా విభాగంలో 20 కంప్యూటర్లకు ఈ వైరస్ సోకినట్టు అధికారులు గుర్తో ఈ కంప్యూటర్లను వెంటనే తొలగించి ఇతర కంప్యూటర్లకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సమాచారం అందించే వ్యవస్థకు వైరస్ సోకకపోవటం, అధికారులు వైరస్ ను వెంటనే గుర్తించడంతో భక్తులకు ఇబ్బంది తప్పింది. ఒక 2-3 గంటలు 30 సిస్టమ్స్ కొంత ఇంపాక్ట్ అయినాయి. అవంతా రెక్టిఫై చేసుకోవడం జరిగింది. ఉన్నటువంటి డేటా అంతా సెక్యూర్ ఉంది. భక్తులు ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారో ఆ డేటా, ఆ అడ్వాన్స్ బుకింగ్లో ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. అదేవిధంగా ఆన్లైన్ బుకింగ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ కొనసాగుతూ ఉంది. ఆ 2-3 గంటల సేపు కొంత ఇబ్బంది అయినా అంతా రెక్టిఫై చేసి సిచ్యువేషన్ ప్రస్తుతానికి బాగా కంట్రోల్ ఉంది. స్మూత్గా వెబ్సైట్స్ అన్ని పనిచేస్తుంది. ర్యాన్సమ్వేర్ బాధితుల జాబితాలో చేరారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అభిమానులు, పార్టీ కార్యకర్తలకు టచ్లో ఉండేందుకు పవర్ స్టార్ ఎక్కువగా ట్విట్టర్ మీద ఆధారపడుతున్నారు. ట్విట్టర్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న నాయకులు, సెలబ్రిటీల్లో పవర్ స్టార్ ఒకరు. ఆయన అకౌంట్ కూడా హ్యాక్ అయినట్టు జనసేన ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్లో ధర్నా చౌక్ దగ్గర జరిగిన విధ్వంసంపై స్పందించేందుకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయగానే అకౌంట్ హ్యాక్ అయినట్టు గుర్తించారు. పవర్ స్టార్ అకౌంట్ ను 18 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 3 రోజుల క్రితమే జనసేన అధ్యక్షుడి అకౌంట్ హ్యాక్ అయినట్టు కొన్ని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. కొన్ని సంస్థలు అయితే కనుక బయటకు వాటి పేర్లు చెప్పడానికి కూడా వాళ్ళకి తామకు ఎంత నష్టం జరిగిందో చెప్పడానికి కూడా వెనకాడుతూ ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అకౌంట్ హ్యాక్ అవడానికి ర్యాన్సమ్వేర్కి అయితే కనుక వాస్తవంగా ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ర్యాన్సమ్వేర్ వచ్చేటప్పటికి ఒక కంప్యూటర్లో ఉండే డేటాని అది లాక్ చేస్తుంది, ఎన్క్రిప్ట్ చేసేసి డబ్బులు డిమాండ్ చేస్తుంది. కానీ ఇలాగ పర్టికులర్గా ఒక ట్విట్టర్ అకౌంట్ను, ఫేస్బుక్ అకౌంట్ను లాక్ ఏది హ్యాక్ చేయడం అనేది ర్యాన్సమ్వేర్ ద్వారా పాసిబుల్ కాదు. ఇది ఓన్లీ ఆయన సెక్యూరిటీ పరంగా ఉన్న అజాగ్రత్తల వలన, లేకపోతే కనుక ఇంకా వేరే టార్గెట్ చేసేసి అటాక్ చేయడం వల్ల జరిగిందని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు. ర్యాన్సమ్వేర్ వల్ల వివిధ దేశాల్లో సంస్థలు, పరిపాలనా విభాగాలు పడుతున్న అవస్థల్ని ప్రత్యక్షంగా గమనించిన తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా సచివాలయంలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసింది. ఇప్పటికే చేపట్టిన సైబర్ భద్రతా చర్యల కారణంగా వైరస్ ప్రభావం లేదని, అయినా ముందు జాగ్రత్తగా కంప్యూటర్లు, ఇతర నెట్ పరికరాలకు వైరస్ వ్యాపించకుండా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. వైరస్ ప్రభావాన్ని పూర్తిగా పరిశీలించి ఎలాంటి ప్రమాదం లేదని తెలిసాకే సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వస్తాయేమో అని చెక్ చేస్తున్నాం, కానీ అయినా కానీ ఎక్కడ లేవు. మొత్తం తిరిగి వస్తున్నాను. నేను యాక్చువల్లీ మేదీపట్నం నుంచి వస్తున్నా. అటువైపు నుంచి ఒక్క బ్యాంక్ లైన్ ఉంటుందని అన్ని చెక్ చేస్తున్నా, గల్లీలు చెక్ చేస్తున్నా. ఎక్కడ లేవు, అన్ని షెటర్లు వేసి ఉన్నాయండి. ఎప్పుడు వేస్తారో ఏమో మరి, బ్యాంకు ఉన్న రోజు వేస్తారేమో మరి, అప్పుడు అలా అనుకుంటున్నాం. కానీ ఆ రోజు కూడా ఏమి ఉంటలేవు. ఉన్నా కానీ పెద్ద పెద్ద క్యూలు ఉంటున్నాయి. ఎప్పుడోసారి 1-2 సార్లు ఉన్నది అంతే, లేదా ఉంటలేవు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కనిపించిన ఏటీఎం కష్టాలు ర్యాన్సమ్వేర్ పుణ్యమాని మరోసారి చుట్టుముట్టాయి. 1500 నోట్ల రద్దు తర్వాత దేశంలో చాలా ఏటీఎంలు పనిచేయటం లేదు.
అంతంత మాత్రంగా పనిచేస్తున్న ఏటీఎంలు కూడా ర్యాన్సమ్వేర్ భయంతో మూతపడ్డాయి. పాత మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంతో నడుస్తున్న ఏటీఎంలను బ్యాంకులు మూసివేయాలని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో 2.2 లక్షల ఏటీఎంలు ఉండగా వీటిలో కొన్ని మాత్రమే విండోస్ ఎక్స్పీతో నడుస్తున్నాయి. ఏటీఎంలు మూతపడటంతో డబ్బులు అవసరమైన వాళ్లు బ్యాంకులకు పరుగులు. ప్రపంచ దేశాలతో పాటు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ పైన హ్యాకర్లు విరుచుకుపడ్డారు. అనేక దేశాలలో మాదిరిగానే మన దేశంలోనూ పోలీసు శాఖకు చెందిన కంప్యూటర్లపై హ్యాకర్లు అటాక్. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలు, విజయవాడలో కంప్యూటర్లపై వైరస్ దాడి జరిగింది. హ్యాకింగ్ కారణంగా ఏపీలోని కొన్ని పోలీస్ స్టేషన్లలో కంప్యూటర్లు పనిచేయకపోవడంతో సాఫ్ట్వేర్ నిపుణులు రంగంలోకి దిగి వాటిని సరిదిద్దారు. కంప్యూటర్లపై హ్యాకర్లు దాడి చేశారని తెలిసిన తర్వాత పోలీసులు వేగంగా స్పందించారు. విండోస్ వాడుతున్న కంప్యూటర్లు హ్యాక్ అయినట్టు నిర్ధారణ కావడంతో మాల్వేర్ను డీకోడ్ చేసి డేటాను భద్రపరిచారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనకి యూకేలో వచ్చి ఆల్రెడీ హాస్పిటల్ సిస్టమ్ దగ్గర నుంచి మనకి ఇండియాలో వచ్చేటప్పటికి కొన్ని ఐఎస్పీస్, అలాగే కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, హాస్పిటల్స్ ఇలాగ భారీ మొత్తంలో నష్టం అయితే జరిగిందండి. సర్వర్స్ డౌన్ అవ్వడం దగ్గర నుంచి సేవలు నిలిచిపోవడం జరిగింది. అలాగే చాలా కంపెనీలు వచ్చేటప్పటికే నష్టం జరిగినా కూడా గుడ్ విల్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి బయటకి చెప్పట్లేదు. సో మనం ఆశించిన దానిక మీడియా ద్వారా మనకు వచ్చిన దానికన్నా కానీ చాలా ఎక్కువగానే నష్టం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలో 150 దేశాలను వణికించిన ర్యాన్సమ్వేర్ తెలుగు రాష్ట్రాల మీద తక్కువ ప్రభావమే చూపించినా సైబర్ దాడులు జరిగిన చోట మన వాళ్లు చాలా వేగంగా స్పందించడం, మాల్వేర్ బారి నుంచి డేటా కాపాడటం అభినందించాల్సిన అంశం. వైరస్ ప్రభావం ఇతర విభాగాలలో కంప్యూటర్లకు విస్తరించకుండా తీసుకున్న చర్యలు కూడా సత్ఫలితాలనిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మార్చి నుంచే ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లలో యాంటీవైరస్ ఇన్స్టాల్ చేస్తోంది. దీంతో మన దేశం మీద ర్యాన్సమ్వేర్ ప్రభావం అంతగా చూపలేదు. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఊరుకోకుండా రానున్న రోజుల్లో మరోసారి ఇలాంటి దాడి జరిగితే కనీస నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తుతం జరిగిన సైబర్ దాడి గుర్తు చేసింది. 1, 2 కాదు, 1, 2 కాదు, 150 దేశాల్లో 2.5 లక్షలకు పైగా కంప్యూటర్లు వానాక్రై ర్యాన్సమ్వేర్ కు బలయ్యాయి. అమెరికా రష్యా వైపు అనుమానంగా చూస్తే రష్యా అమెరికా వైపు అలాగే చూసింది. ఈ దాడికి పాల్పడింది ఎవరు అనే దానికంటే ముందు దీని నుంచి బయటపడటం ఎలా అనే దాని మీదనే దృష్టి పెట్టాయి ప్రపంచ దేశాలు. ఏపీలో తిరుపతి నుంచి అమెరికాలో అట్లాంటా వరకు అనేక మందిని వణికించింది ఈ వైరస్. ర్యాన్సమ్వేర్ ఎక్కడ పుట్టింది, ఎలా వ్యాపించింది? వానాక్రై డీక్రిప్ట్ 2.0 హాలీవుడ్ లేటెస్ట్ మూవీ టైటిల్ ను గుర్తుకు తెస్తున్న మాల్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వైరస్ కు సంబంధించి అమెరికాలో తీగలాగితే ఉత్తర కొరియాలో డొంక కదిలింది. ఉత్తర కొరియా హ్యాకర్లే ఈ మాల్వేర్ ను ప్రయోగించారని అమెరికా భారత సంతతి సైబర్ నిపుణుడు నీల్ మెహతా ఆధారాలు సేకరించారు. గూగుల్ సంస్థలో సైబర్ భద్రతా నిపుణుడిగా పనిచేస్తున్న నీల్ మెహతా వానాక్రైకు సంబంధించిన ఒక కోడ్ ను తాజాగా ప్రచురించారు. ఈ కోడ్ ఉత్తర కొరియా హ్యాకర్లకు ప్రత్యేకం. ఆ దేశానికి చెందిన లాజరస్ ముఠా 2014లో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ పైన, 2016లో బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ పైన సైబర్ దాడులు చేసినప్పుడు ఇదే కోడ్ను వాడారు. వాస్తవంగా సోర్స్ ఎక్కడ అన్నది ఈ టైప్ ఆఫ్ ర్యాన్సమ్వేర్లో కావచ్చు, ఇంకా రిమైనింగ్ అటాక్స్ వెయిట్లోనూ ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఇవి బాట్నెట్స్ బేస్డ్గా పనిచేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో వచ్చి నేను ఒక లొకేషన్లో ఉన్నా, నేను కూడా దీంట్లో వన్ ఆఫ్ ది పార్ట్గా నా కంప్యూటర్ కూడా నా ఐపీ అడ్రస్ కూడా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఏ పైరేటెడ్ మూవీనో లేకపోతే కనుక ఏ పోర్నోగ్రఫిక్ వీడియోనో చూస్తాను, ఏదో సైట్కి వెళ్తాను. అలా వెళ్ళినప్పుడు నా పర్టికులర్ కంప్యూటర్ కూడా హ్యాకర్కే ఒక టూల్ లాగా పనికొస్తుంది. సో నాకు తెలియకుండా నా కంప్యూటర్ నుంచి కూడా అటాక్ చేసే అవకాశం అనేది ఉంటుంది. వానాక్రై కోడ్లో టైమ్ని +9 గా నిర్ధారించారు. ఇది చైనాకు సంబంధించిన టైమింగ్ కోడ్. హ్యాకింగ్ కు గురైన కంప్యూటర్లలో ప్రయోగించిన బిట్ కాయిన్ లో బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ చైనా భాషలో కొన్ని అక్షరాలు ఉన్నాయి. మాల్వేర్ ను డీకోడ్ చేసిన తర్వాత లభించిన ఆధారాలను బట్టి ఉత్తర కొరియా హ్యాకర్ల తరపున చైనా కేంద్రంగా లాజరస్ ముఠా హ్యాకింగ్ చేసినట్టు అనుమానాలు ఉన్నాయి. అయితే దీన్ని పూర్తిగా నిర్ధారించడానికి సమయం పడుతుందని చెబుతున్నారు. వానాక్రై మూలాల గుర్తింపు విషయంలో నీల్ మెహతా కనుక్కున్న అంశాలే అత్యంత విశ్వసనీయంగా ఉందని రష్యా సైబర్ భద్రతా సంస్థ కాస్పర్స్కీ ప్రకటించడం విశేషం. దుర్బుద్ధితో చేసేవాడు ఏంటనమాట, ఆ బీటని వెడల్పు చేసి ఆ కంపెనీలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి రహస్యాలన్నీ సేకరించో లేకపోతే దాన్ని స్తంభింపజేసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని దాన్ని సరిపెట్టడం చేస్తూ ఉంటారు. సో రెడ్ హ్యాకర్స్ అండ్ వైట్ హ్యాకర్స్ అంటే దీనికి ఏం కావాలంటే మ్యాథమెటిక్స్లో గొప్ప ప్రావీణ్యం కావాలి. అందులో భారతదేశంలో ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
20 ఏళ్ల కిందే నేను అమెరికా నుంచి ఎవరో వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే మేము హ్యాకర్స్ని రిక్రూట్ చేసుకుంటానికి వచ్చాం. అరే ఇండియాకి ఎందుకు వచ్చారు అంటే ఇండియాలోనే గొప్ప వాళ్ళు ఉన్నారు మ్యాథమెటిక్స్, ఇక్కడ ఎక్కువ మంది ఉంటారని చెప్పేసి రిక్రూట్ చేసుకుంటానికి వచ్చామని చెప్పాడు అనమాట అండి. అత్యంత నైపుణ్యం కలిగిన హ్యాకర్లు ఉత్తర కొరియా మీద అనుమానాలు కలిగించేలా ఇలాంటి విధానాలను అవలంబించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాజరస్ బృందం లోగడ సాగించిన దాడులకు సంబంధించిన కోడ్ను కాపీ చేసి వానాక్రైను సృష్టించి ఉండవచ్చనేది మరికొందరి అనుమానం. వానాక్రైతో బాగా నష్టపోయిన దేశాల్లో చైనా ఉంది. అదేదో ప్రమాదవశాత్తు జరిగింది కాదు. సొమ్ము చెల్లించాలంటూ ఉంచిన సందేశం చైనా భాషలోనూ ఉండటం ఇందుకు నిదర్శనం. తనకు అత్యంత బలమైన మిత్రపక్షమైన చైనాకు తలనొప్పులు తెప్పించాలని ఉత్తర కొరియా అనుకోకపోవచ్చు. ఉత్తర కొరియాకు మరో మిత్రదేశం రష్యాపైన ఈ మాల్వేర్ ప్రభావం ఎక్కువగా పడింది. రాజకీయ లక్ష్యాలతోనే ఉత్తర కొరియా హ్యాకర్లు సైబర్ దాడులు సాగిస్తుంటారు. సోనీ పిక్చర్స్ పై సాగించిన హ్యాకింగ్ ఉద్దేశం ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ పై తీసిన ది ఇంటర్వ్యూ అనే సినిమా విడుదలను అడ్డుకోవటమే. అందుకు భిన్నంగా వానాక్రై మాత్రం విచక్షణారహితంగా విరుచుకుపడింది. తాజా సైబర్ దాడి ఉద్దేశం బాధితుల నుంచి సొమ్ము దండుకోవటమే అయినా హ్యాకర్లు ఆశించిన స్థాయిలో భారీ మొత్తాలు రాలేదు. ఇప్పటివరకు 40 లక్షల రూపాయల మేర మాత్రమే యుఎస్, యూకే కావచ్చు, లేకపోతే రష్యా కావచ్చు, వీటిలో రష్యాను మనం ఏదైనా హ్యాకింగ్ అటెంప్ట్స్ అయితే కనుక రష్యానే పాల్పడిందని చెప్పేసి మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తాం. అంటే అది టెక్నికల్గా అంత అడ్వాన్స్డ్గా ఉంటుంది హ్యాకింగ్ పరంగా పర్టికులర్గా. కానీ రష్యా కూడా ఈరోజు ప్రభావితం అవుతుంది చూడవచ్చు. ఇక్కడ వాస్తవంగా యుఎస్ఏ, ఎన్ఎస్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తయారు చేసిన యుఎస్ వాళ్ళు తయారు చేసిన టూల్స్ని బేస్ చేసుకొని ఈ ర్యాన్సమ్వేర్ డిజైన్ చేయబడినప్పటికీ ఆ టూల్ ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో ఈ రోజు మనకే తేటతల్లం అయింది. జాతీయ భద్రతా సంస్థ అభివృద్ధి చేసిన ఓ హ్యాకింగ్ టూల్ ను తస్కరించిన సైబర్ దొంగలు దాని సహాయంతో ఈ వానాక్రై వైరస్ ను రూపొందించారు. లాజరస్ అనే హ్యాకర్ గ్రూప్ ఉత్తర కొరియా ప్రభుత్వంతో సంబంధాలను కలిగి ఉందని, వారి టూల్ కోడ్ హ్యాక్ అయిన కంప్యూటర్లలో ఉన్నట్టు తేలింది. ఉత్తర కొరియా నిపుణులు వానాక్రై కోడ్ రాసుంటారని, అలా జరక్కపోయి ఉంటే ఓ థర్డ్ పార్టీ కోడ్ను ఉత్తర కొరియా ప్రభుత్వం, హ్యాకర్లు వాడినట్టుగా భావించాలని అమెరికాలోని సైబర్ నిపుణులు భావిస్తున్నారు. ఒక్క నార్త్ కొరియాయే కాదు, ఇజ్రాయెల్ చేస్తోంది, పాకిస్తాన్ చేస్తోంది, భారతదేశం చేస్తోంది, ఇరాన్, రష్యా, అమెరికా ఈ ఫ్రంట్ ర్యాంక్ అన్నమాట. చైనా వీటిల్లో అందరూ కూడా కొంతమంది వేల మందిని ఉపయోగించి హ్యాకింగ్ చేస్తున్నారు. ఇప్పుడు పెంటగాన్ అమెరికాలో సైన్యానికి కేంద్రం అన్నమాట అండి. పెంటగాన్ని చైనా ఎన్నోసార్లు హ్యాక్ చేసింది. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ని హ్యాక్ చేసి ఇరాన్ వాళ్ళు అణ్వాయుధాలను కనిపెడతా ఉంటే దాన్ని బదలు కొట్టేసింది. ఒక వైరస్ను పంపి దాన్ని నాశనం చేసేసింది అనమాట అండి. సో హ్యాకింగ్ అటువంటి శక్తి ఉన్నది. వానాక్రై సైబర్ దాడి అమెరికా పనే అంటూ కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని అగ్రరాజ్యం తిప్పికొట్టింది. అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి దొంగిలించిన టెక్నాలజీ ద్వారానే ఈ దాడి జరిగినట్టు విమర్శలు వస్తూ ఉండడంతో ఇందులో తమ పాత్రేమీ లేదని స్పష్టం చేసింది. భారత్లో 48,000 కంప్యూటర్లపై ర్యాన్సమ్వేర్ దాడి ప్రయత్నాలు జరిగాయని సైబర్ భద్రతా సంస్థ క్విక్ హీల్ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ తర్వాత మహారాష్ట్రలో కంప్యూటర్లు ఎక్కువ భాగం వైరస్ బారిన పడ్డాయి. గుజరాత్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 150కి పైగా కంప్యూటర్లకు ఈ మాల్వేర్ సోకింది. పశ్చిమ బెంగాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థ కార్యాలయాల్లోని మరికొన్ని కంప్యూటర్లు ఈ వైరస్ బారిన పడ్డాయి. ప్రపంచం రోజురోజుకి కంప్యూటర్ల చేతుల్లోకి వెళ్తోంది. కంప్యూటర్లను అనుసంధానిస్తే వ్యవస్థ కూడా దేశాల సరిహద్దుల్ని దాటేసింది. ఇలాంటి పరిస్థితుల్లో హ్యాకింగ్, సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తులు, దేశాలను శిక్షించేందుకు అంతర్జాతీయ చట్టాలు లేవు. ఆ నిబంధనలు ఉంటే ఉత్తర కొరియా ప్రపంచ దేశాలకు కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సి వచ్చి ఉండేది. తాజాగా జరిగిన సైబర్ దాడి అంతర్జాతీయ చట్టాల అవసరాన్ని నొక్కి చెబుతోంది. సర్వం ఆన్లైన్ చేసేయాలని తహతహలాడుతున్న ప్రభుత్వాలు భద్రత లేని ప్రపంచంలో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ఉంచి దాన్ని గాల్లో దీపంగా మార్చటం, వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు శ్రేయస్కరమో ఆలోచించాలి. బ్రిటన్లో జాతీయ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. సర్జరీలు చేయించుకున్న వారికి ఏ మందులివ్వాలో, ఎలాంటి సలహాలివ్వాలో తెలియక వైద్యులు తలపట్టుకున్నారు. జర్మనీలో రైల్వే వ్యవస్థ, వైమానిక వ్యవస్థ దెబ్బతిన్నాయి. అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఇటలీ, ఈజిప్ట్ అనేక దేశాల్లో ఐటీ, టెలికమ్యూనికేషన్లు, స్టాక్ మార్కెట్లు, ఆటోమొబైల్ సంస్థలు అస్తవ్యస్తమయ్యాయి. ఇది ర్యాన్సమ్వేర్ తీవ్రత. మరోసారి ఇలాంటి దాడి ఇంతకంటే తీవ్ర స్థాయిలో జరిగితే ప్రపంచం ఒక్కసారిగా కంప్యూటర్లో ఉన్న ఫైళ్లేవీ తెరుచుకోకపోతే,
ఎర్రటి స్క్రీన్ వచ్చి 3 రోజుల్లో $300 కడితేనే మీ ఫైళ్లు మీరు చూసుకోగలరన్న హెచ్చరిక కనిపిస్తే ఆ కంప్యూటర్ల మీద హ్యాకర్లు దాడి చేసినట్టే. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలలోని లక్షలాది కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. వాటిల్లోని విలువైన సమాచారంపై హ్యాకర్లు పట్టుబిగించారు. సమాచారం వెనక్కివ్వాలంటే $300 చొప్పున చెల్లించాలని, ఆ మొత్తాన్ని బిట్కాయిన్ల రూపంలో తమకు చేర్చాలంటూ చిరునామా వారడిగినట్టే ఇప్పటివరకు లక్షల రూపాయలు చెల్లించుకున్నారు బాధితులు. హ్యాకింగ్ వల్ల మన పర్సనల్ అకౌంట్స్ దగ్గర నుంచి ఈ రోజు కార్పొరేట్ అకౌంట్స్ వరకు భారీ మొత్తంలో హ్యాక్ అవడం జరుగుతూ ఉంది. పర్టికులర్గా వానాక్రైని చూస్తే కనుక ఇది డేటాని ఎన్క్రిప్ట్ చేసేసి డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకి ఈ ర్యాన్సమ్ వేర్లు ముందు కూడా భవిష్యత్తులో చాలా శక్తివంతంగా తయారవబోతూ ఉన్నాయి. అలాగే నెట్వర్క్లో చాలా వైరల్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా భారీ మొత్తంలో నష్టం జరుగుతుందని చెప్పేసి మనం అంచనా వేయడం జరుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్, ఇతర సాఫ్ట్వేర్లలో ఉండే లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు ర్యాన్సమ్ వేర్లను పీసీలు, నెట్వర్క్లలోకి ప్రవేశపెడతారు. స్మార్ట్ ఫోన్స్లోనైతే SMS లింకుల ద్వారా ర్యాన్సమ్ వేర్ విస్తరించే అవకాశం ఉంది. ర్యాన్సమ్ వేర్ దాడుల్ని యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు కూడా గుర్తుపట్టలేవు. ఒకసారి కంప్యూటర్లోకి చొరబడ్డాక వైరస్ల మాదిరి ర్యాన్సమ్ వేర్ సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు తన రూపురేఖల్ని మార్చుకునేలా హ్యాకర్లు వీటిని తీర్చిదిద్దుతారు. అయితే లేటెస్ట్ గా వచ్చిన ర్యాన్సమ్ వేర్ సిస్టమ్స్ లోని సర్వర్ మెసేజ్ ఏరియా SMB పై దాడి చేయడం ద్వారా హార్డ్ డిస్క్ లోకి ప్రవేశించి అదే ల్యాన్ కు కనెక్ట్ అయి ఉన్న అన్ని కంప్యూటర్లలోకి వ్యాపించింది. ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్ కు నెట్వర్క్ ఉంటే చాలు చొచ్చుకుపోయింది. ఎంతో సెక్యూరిటీ పెడుతున్నాం అన్నమాట అండి ఎక్కడ మన కంప్యూటర్స్ అయినప్పటికీ కూడా కొన్ని లక్షల కొన్ని కోట్ల లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్లో ఎక్కడో ఒక తప్పు కనుక ఉన్నట్టయితే దాన్ని కనుక్కోగలిగినట్టయితే దట్ ఈస్ వాట్ ఈజ్ హ్యాకింగ్ అంటే అదనమాట అండి. అది చాలా శ్రమతో మంచి సూక్ష్మమైనటువంటి బుద్ధితో అది కనిపెట్టగలుగుతాడు. కంప్యూటర్లను నాశనం చేసే మాల్వేర్లు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని సమాచారాన్ని దొంగిలిస్తాయి, ఇంకొన్ని డిలీట్ చేస్తాయి, మరికొన్ని అసలు కంప్యూటర్నే పనిచేయకుండా చేస్తాయి. అలా మన కంప్యూటర్ను మనం వాడలేకుండా చేయగలిగే మాల్వేర్లలో ర్యాన్సమ్ వేర్ చాలా ప్రమాదకరమైంది. ఇది మన నుంచి డబ్బు డిమాండ్ చేస్తుంది. మన కంప్యూటర్లో డేటాను అధీనంలోకి తీసుకుని అందులో మనల్ని ఏ పని చేయకుండా నిరోధించడంతో పాటు మళ్లీ ఎప్పటిలా పనిచేయాలంటే నిర్ణీత మొత్తం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తుంది. ఇది కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లను, యాప్లను పనిచేయకుండా ఆపేస్తుంది. ర్యాన్సమ్ వేర్ నుంచి వచ్చిన సందేశాన్ని మాత్రమే చూపిస్తుంటుంది. తాజా దాడి ఇలాంటిదే. ఇది కార్పొరేట్ నెట్వర్క్, సాధారణ యూజర్లు ఒకరి నుంచి ఒకరు పంపుకునే మెయిల్స్ ద్వారా దానికదే వ్యాపిస్తుంది. హ్యాకింగ్ బారిన పడిన ఇప్పుడు మనం ఈరోజు వానాక్రై హ్యాకింగ్ చూస్తే అది బేసిక్గా ప్యాచ్ ఎవరైతే ఓల్డ్ సిస్టమ్స్ XP కానివ్వండి 2007 కానివ్వండి ఇలాంటి సిస్టమ్స్ వాడిన సిస్టమ్స్ మీదనే ఇంపాక్ట్ అయ్యిందండి. అలాగే పాస్ మిషన్స్, ATM మిషన్స్లో ఎక్కడైతే ఓల్డర్ వర్షన్స్ ఉన్నాయో, ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఉన్నాయో అట్లాంటి వాటి మీదనే ఈ ఎఫెక్ట్ పడిందండి. కాబట్టి ఎక్కడ అభివృద్ధి చెందిన దేశం కానివ్వండి, అభివృద్ధి చెందిన దేశం కానివ్వండి, వాళ్ళు యూజ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ మీద ఇది అటాక్ చేయడం జరిగిందండి. ప్రస్తుతం ప్రయోగించిన ర్యాన్సమ్ వేర్ కంప్యూటర్లలో ఉండే మొత్తం సమాచారాన్ని ఎన్క్రిప్ట్ చేసి నిరుపయోగంగా మారుస్తోంది. ఏళ్ల తరబడి శ్రమకోర్చి ఫోటోలు, వీడియోలు, ఇతర రూపాల్లో సేకరించి పెట్టుకున్న విలువైన సమాచారం కావచ్చు, సంస్థలు నిర్మించుకున్న వ్యవస్థలు కావచ్చు, ఈ వైరస్ దెబ్బకు డేటా అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తోంది. ప్రభుత్వాల వద్ద ఉన్న రహస్య సమాచారం, నిఘా సంస్థలు సేకరించిన వివరాలు, వీఐపీల గురించిన ఇన్ఫర్మేషన్, వ్యక్తుల బ్యాంకు ఖాతాలు, ఇతర వ్యక్తిగత అంశాలు అది ఇది అని లేకుండా కంప్యూటర్లలో ఉండే సమాచారమంతా హ్యాకర్లకు అందుతుంది. ఇలాంటి సమాచారమంతా ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలకు అందితే ఆ జరిగే నష్టాన్ని అంచనా వేయటమే కష్టం. ప్రికాషన్స్ విషయంలో మనం ఒక యూజర్గా వచ్చేటప్పటికే మన బ్రౌజింగ్ హ్యాబిట్స్ని జాగ్రత్తగా పెట్టుకోవడం, ఏదన్నా మెయిల్ అటాచ్మెంట్స్ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే కనుక ఫేస్బుక్, వాట్సాప్లో ఏవో లింకులను క్లిక్ చేసేటప్పుడు బ్లైండ్గా వేటిని పడితే వాటిని క్లిక్ చేయడం కాకుండా ఎక్కడి నుంచి ఆ సోర్స్ ఆఫ్ లింక్స్ ఎక్కడి నుంచి వచ్చి ఉన్నది ఐడెంటిఫై చేసేసి, లేకపోతే కనుక ఏదైనా హ్యాకింగ్ అటెంప్ట్ అన్నది ఐడెంటిఫై చేసి క్లిక్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అలాగే చాలామంది పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతూ ఉన్నారు. విండోస్ 10 కావచ్చు, XP కావచ్చు, ఇలాంటివన్నీ పాతవి. విండోస్ XP లాంటి వాటికి ఎప్పటికీ ఉండటం కరెక్ట్ కాదు. అలాగే విండోస్ 10 లాంటివి వాడాలనుకున్నప్పుడు పైరేటెడ్ కాకుండా జెన్యూన్ వాటిని యూజ్ చేసుకోగలిగితే కనుక మనం సేఫ్గా ఉండగలుగుతాం. సైబర్ దాడుల ముప్పు ఉన్న దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. భవిష్యత్తులో ర్యాన్సమ్ వేర్ జాక్వేర్ రూపంలో దాడులు చేయనుంది. అంటే ఇంటర్నెట్ ఆధారంగా ఒకదానికొకటి అనుసంధానమైన వస్తువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు ఉండొచ్చు. సీసీ కెమెరాలు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్లు, ఫిట్ బ్యాండ్లు, వైద్య పరికరాలు, కార్లు వంటివి కూడా దీని బారిన పడే ప్రమాదముంది. 2016లో మన దేశంలోని ప్రతి 150 ఈమెయిల్స్ లో ఒకటి హానికరమైందిగా గుర్తించారు.
ఒక్క ర్యాన్సమ్వేర్ వైరస్ ఆధారంగా 2016లోనే సుమారు $100 కోట్ల మేర వసూళ్లు జరిగాయి. వీటి బారిన పడ్డ వారిలో సుమారు 70% మంది హ్యాకర్లు కోరినంత సమర్పించుకున్నారు. కంప్యూటర్లను హ్యాక్ చేయటం ఇది మొదటిసారేమీ కాదు. దాదాపు 1989 మొదలుకుని ఈ దాడులు అడపాదడపా ప్రపంచంలో ఏదో మూల జరుగుతూనే ఉన్నాయి. తొలినాళ్లలో ఫ్లాపీ డిస్కుల ద్వారా మాల్వేర్ను జొప్పించడంతో మొదలై ఇప్పుడు ఈమెయిల్స్ వరకు చేరుకుంది. ఏదో ఒక పేరు చెప్పి కొన్ని లింకులివ్వటం, వాటిని క్లిక్ చేయగానే ప్రమాదకరమైన వైరస్ చొరబడే ఏర్పాటు చేయటం సర్వసాధారణమైపోయింది. ర్యాన్సమ్వేర్ దాడులకు స్మార్ట్ ఫోన్లేమీ మినహాయింపు కాదు. అలా అని కొత్త కాదు. గత ఏడాది నుంచి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే స్మార్ట్ ఫోన్లపై ర్యాన్సమ్వేర్ దాడులు 4 రెట్లు పెరిగాయి. దీని బారిన పడకుండా ఉండాలంటే స్మార్ట్ ఫోన్ వాడకంలోనూ జాగ్రత్తలు పాటించడం అవసరం. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.